హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఓఎన్జీసీ మెరిట్ స్కాలర్షిప్ 2024-2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పాంప్లెట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓఎన్జీసీ మెరిట్ స్కాలర్షిప్ 2024-2025కి సంబంధించి 9.6 crores అయితే వాళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు స్కాలర్షిప్ ద్వారా. సో 50% స్కాలర్షిప్ అయితే గర్ల్స్కి రిజర్వ్ చేస్తున్నారు. స్కాలర్షిప్ వర్త్ 48,000 per annum అయితే మీకైతే స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే స్కాలర్షిప్ టు 2,000 SC/ST స్టూడెంట్స్, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025. ఇంజనీరింగ్, జియాలజీ, జియోఫిజిక్స్, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2024-2025 ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. అండ్ మినిమం 60% ఇన్ 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి. యూజీ స్టూడెంట్స్కి అయితే కనుక పీజీలో జాయిన్ అయ్యే వాళ్ళకైతే కనుక 60% ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. స్కాలర్షిప్ ఈస్ అడ్మిసిబుల్ ఫర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది, పార్ట్ టైం స్టూడెంట్స్కి అయితే లేదు. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ 4.5 lakhs బిలో అయితే ఉండాలి ఫర్ SC/ST అండ్ 2 lakhs ఫర్ ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. అలాగే 4.5 lakhs అయితే బిలో ఇన్కమ్ ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 30 years ఉంది. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆగస్ట్ 30 years బిలో అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. అప్లికేషన్ అయితే 3rd August నుంచి స్టార్ట్ అయింది. 18th September 2024 వరకే లాస్ట్ డేట్ ఉంది. సో వెంటనే అప్లై చేసుకోవాలి మీరు. సో దీని గురించి మీరైతే లేట్ చేయొద్దు. సో ఈ వీడియోలో నేను ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, 48,000 ఎలా అందుకోవచ్చు అనేది అయితే చెప్తాను. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరున్న వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఎవరికి అయినా 48,000 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరికైనా కష్టంలో చదివే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఆ 10Kని రీచ్ చేయండి. సో ఇప్పుడు నేను స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్లో ONGCScholar.org అనేది అయితే వెబ్సైట్ మీరు ఇక్కడ పైన చూడొచ్చు. సో ఇక్కడ అప్లై స్కాలర్షిప్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ జనరల్ కేటగిరీ యూజీ 2024-2025 ఉంది కదా. సో ఇక్కడ కేటగిరీ ప్రకారం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు పీజీ కోసం అప్లై చేస్తే కనుక జనరల్ కేటగిరీ పీజీ అనే దానిపైన క్లిక్ చేయండి. అండ్ అలాగే ఓబీసీ అయితే కనుక, సో ఓబీసీ యూజీ అయితే కనుక ఇది క్లిక్ చేయండి. ఓబీసీ పీజీ చేస్తూ అప్లై చేస్తున్నారంటే అయితే పీజీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ SC/ST వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. SC/ST అండ్ ఓబీసీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, జనరల్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో జనరల్ యూజీ వాళ్ళకైతే నేనైతే చూపిస్తాను. సో ఎవరైతే వాళ్ళ కేటగిరీకి సంబంధించింది ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 years ఉంది. సో ఇన్కమ్ 2 lakhs బిలో ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో ఫుల్ టైమ్ స్టూడెంట్స్ ఓన్లీ. సో ఇదంతా మనం ఇందాకే చూసాము. 60% మార్క్స్ అయితే ఉండాలి ఇంటర్లో. సో ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని ఇక్కడ ఉంది చూడండి. ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అటాచ్డ్ ఇన్ ద డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే తప్పకుండా ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో వీటిని అన్నిటిని మీరైతే దగ్గర పెట్టుకోవాలి. అది కూడా ఇమేజ్ ఆర్ PDF ఫైల్లో 200 KB ఓన్లీ, 200 KB బిలో ఉంటేనే అప్లోడ్ అవుతాయి. సో మీరైతే ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్ రిసిప్ట్, ఇమేజ్, మీ అప్లికెంట్ ఇమేజ్, ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్లాస్ 12 మార్క్ షీట్, డిక్లరేషన్ ఫామ్ ఫ్రమ్ కాలేజ్, మీ కాలేజ్ నుంచి డిక్లరేషన్ ఫామ్, కాలేజ్ ID కార్డు, సెల్ఫ్ అండర్టేకింగ్, ECS ఫామ్, పాన్ కార్డు, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ ఒకవేళ పీజీ అయితే కనుక. సో స్కాన్ ద డాక్యుమెంట్స్, నేమ్ దెమ్ ప్రాపర్లీ అండ్ సేవ్ ఇన్ యువర్ PC ల్యాప్టాప్ బిఫోర్ స్టార్టింగ్ ద ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. అంటే సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలి. స్కాన్ చేసి వాటికి పర్టికులర్ నేమ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ అని ఇట్లా పెట్టుకుంటే మీకు ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సో అది కూడా 200 KB బిలో ఉండాలని చెప్తున్నారు. సో
ఇక్కడ శాంపిల్ డాక్యుమెంట్ అని ఒకటి ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ శాంపిల్ డాక్యుమెంట్ అని ఎలా అప్లోడ్ చేయాలి, స్కాన్ చేయాలని. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే, సో ప్లీజ్ చెక్ ఈ ప్లీజ్ చెక్ యువర్ కాలేజెస్ లిస్ట్ యాజ్ ప్రొవైడర్. సో ఇక్కడ కాలేజెస్ మైనర్ అకౌంట్స్ ఫస్ట్, మీ బ్యాంక్ అకౌంట్ మైనర్ అకౌంట్ అయితే కనుక నాట్ యాక్సెప్టబుల్ అంట. సో మీరైతే స్టాండర్డ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గైడ్లైన్స్ ఆన్ కాలేజెస్ అని ఉంది కదా, సో కాలేజెస్ లిస్ట్లో మీ కాలేజ్ ఉందా లేదా అనేది అయితే ఈ కాలేజ్లో లిస్ట్లో చెక్ చేసుకోండి. సో ఈ కాలేజ్ లిస్ట్లో మీ కాలేజ్ ఉందా లేదా అనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ కాలేజ్ లిస్ట్ ఉందా లేదా అనేది అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, సో డిక్లరేషన్ పైన క్లిక్ చేయండి. డిక్లరేషన్ పైన క్లిక్ చేస్తే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో దీని మీద ప్రింట్ తీసుకొని ఇది ఫామ్ ఫిల్ చేసి మీరు ప్రిన్సిపల్ దగ్గర సైన్ చేయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అండర్టేకింగ్ ఫ్రమ్ అప్లికెంట్ అని ఉంది కదా, సో అండర్టేకింగ్ అనేది అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో మీ సైన్ ఇక్కడ పెట్టేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి సో ఇది కూడా స్కాన్ చేసి పెట్టుకున్నారనుకోండి. సో నెక్స్ట్ మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 6 స్టెప్స్ అయితే ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి, అడ్రస్ ఫిల్ చేసి, క్వాలిఫికేషన్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ డీటెయిల్స్, లాస్ట్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే క్లిక్ చేయండి. సో కేటగిరీ జనరల్, మనం జనరల్ క్రియేట్ చేసాం కాబట్టి జనరల్ వస్తుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడా, ఫాదర్ సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంటి, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో ఇక్కడ అలా మీరు మీకు ఇన్కమ్ ఎంత, మీ మెయిల్ ఏంటి అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత సో మీ ఫాదర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అంటే ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాయండి. అలాగే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఇదొక ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదొక ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే వస్తుందేమో చూద్దాం. జీమెయిల్, సో ఇలా చెక్ చేద్దాం మనం ఒకసారి మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపించడానికి. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్ రావడానికి అయితే ఏదో ఒక డేట్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీరైతే కరెక్ట్గా మీ డేట్స్ అయితే ఎంటర్ చేసేయండి. నేనైతే ఇక్కడ మీకు శాంపిల్ కోసం అలా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే కనుక నెక్స్ట్ అనేది వస్తుంది అనుకుంటా. సో ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ అని వచ్చింది చూడండి. సో నెక్స్ట్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ అయితే ఏదో ఒకటి అయితే నేను ఎంటర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. సో ఇండియా పిన్ కోడ్, సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సో మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ సేమ్ అయితే కనుక ఇదైతే టిక్ చేయండి, సేమ్ వస్తుంది. సో స్టేట్ అయితే నేనైతే తెలంగాణ స్టేట్, అలాగే కరీంనగర్ డిస్టిక్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు హన్మకొండ. సో ఇలా మీకు చూపించడం కోసం నేను ఏదో ఒక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో మీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ లిస్ట్లో ఫస్ట్ మీరు ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ నేమ్ అక్కడ లిస్ట్లో చూశారు కదా ముందు. సో మీ కాలేజ్ ఏదైతే అదైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో లిస్ట్లో సెలెక్ట్ చేసి మీ అడ్రస్ లైన్ అంటే కాలేజ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందనేది అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్ అలాగే సిటీ అయితే ఎంటర్ చేసి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత
ఈస్ రికగ్నైజ్డ్ డేట్ ఆఫ్ అడ్మిషన్, మీ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు ఉంది, సో అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేసి ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ అయితే రికగ్నైజ్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే పెట్టండి. స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ అయితే స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ అని. సో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్ అయితే పెట్టండి. సో మీ బ్రాంచ్ ఏదైతే అది సెలెక్ట్ చేసేయండి. సో కోర్స్ ఇయర్స్ అయితే డ్యూరేషన్ అయితే 4 years అయితే 4 years, ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి 5 years ఉంటుంది కదా, సో 5 years అయితే పెట్టండి. సెమిస్టర్ వాళ్ళకైతే సెమిస్టర్ అనేది అయితే పెట్టండి. సో మీ స్కూల్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందో అదైతే ఎంటర్ చేయండి. అండ్ 12th ఎప్పుడు పాస్ అయ్యారో అది కూడా పెట్టండి. సో 12th పాస్ అయిందైతే మీ 2024 ఇయర్లో, సో 2022లో 10th అయిపోయి ఉంటుంది. సో మీ స్కూల్ నేమ్, అలాగే మీ కాలేజ్ నేమ్, మీ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఏంటి, స్టేట్ గవర్నమెంట్, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు ఏంటి, స్టేట్, అది కూడా స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డే కాబట్టి సో స్టేట్ బోర్డ్, మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇది ఫుల్ టైం 10th క్లాస్ అయితే అందరూ ఫుల్ టైమే చేస్తారు, సో ఫుల్ టైం పెట్టేసేయండి. సో మార్క్స్ జీపీఏ, మీ 10th క్లాస్లో జీపీఏ ఉంది కాబట్టి జీపీఏ, మార్క్స్ ఉంది కాబట్టి మార్క్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మీ సబ్జెక్ట్లో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అయితే ఎన్ని మార్క్స్ అయితే ఇవ్వచ్చు మీరు. సో మీ ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది అయితే ఇక్కడ పెట్టచ్చు. సో లేదా మీకైతే టోటల్ మార్క్స్, ఓన్లీ టోటల్ మార్క్స్ అయితే సో టోటల్ 10కి ఇక్కడ ఎంటర్ చేయండి. టోటల్ ఎన్ని అయితే అన్నీ లేదు, మళ్ళీ బ్రేకప్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరైతే సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ప్రాక్టికల్లో ఇది ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే సెలెక్ట్ చేసి రీకాల్కులేట్ అనేది అయితే పెట్టి సో సేవ్ అని క్లిక్ చేయండి. సో ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయాలంటే కనుక మీరైతే ఇక్కడ ప్లస్ అనేది అయితే క్లిక్ చేసి ఇంకో సబ్జెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత మీ సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్, ఇంటర్లో మీకు మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఉంటాయి కదా, సో వాటన్నిటిని సెలెక్ట్ చేసి మార్క్స్ ఎంటర్ చేసి ప్రాక్టికల్ ఎన్ని, థియరిటికల్ ఎన్ని ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకైతే ఒక దానంతట అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. నేనైతే ఇక్కడ ఏదో ఒకటి అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ అనే దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ కూడా సేవ్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో ఇదంతా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే సో వాళ్ళు చెక్ చేసేది ఈ డీటెయిల్స్ని చాలా బాగా చెక్ చేస్తారు. సో సంథింగ్ నేనైతే నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించడం కోసం ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఏదో మిస్ అయింది. సో ఇందులో ఏది మిస్ అయినా రావడం లేదు. సో అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇస్తేనే వస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ స్టేట్ అంట. సో ఇన్స్టిట్యూట్ స్టేట్ రావట్లేదు కొంచెం. సో ఓకే, వచ్చింది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ 60% అంటే 60% మార్క్స్ ఉండాలంటున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం తక్కువ ఇచ్చాం కదా. ఇక్కడ 80 60% ఏబో మార్క్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీరైతే మీ మార్క్స్ అనేది కరెక్ట్గా ఇచ్చారని సో ఇక్కడే మీరు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు మార్క్స్ని బట్టి మీకైతే అప్లికేషన్ అనేది కరెక్ట్గా సెట్ చేస్తుంది. సో 60% అబౌవ్ ఉంటేనే నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోతుంది. చూడండి మీరు. సో చూసారు కదా. సో వెదర్ ద అప్లికెంట్ ఈస్ రిసిప్ట్ స్కాలర్షిప్ ఫైనాన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్, అంటే మీకు ఏదైనా వేరే స్కాలర్షిప్స్ వస్తే కనుక ఎస్ అని పెట్టండి.
లేదా నో అని పెట్టండి. సో అది ఎక్కడి నుంచి వస్తుంది, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా, అసిస్టెంట్ టైప్ ఏంటి, ఫీ వేవరా, ఫీ రియంబర్స్మెంట్ అయితే కనుక ట్యూషన్ ఫీ వేవర్ అని అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకైతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ అని ఈసీఎస్ ఫామ్ ఉంది కదా, సో దీనిపైన మీ కస్టమర్ మీ నేమ్ అలాగే మీ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సో మీ బ్యాంక్ ఏంటి, మీ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేయండి. మీ బ్యాంక్ అడ్రస్ ఎంటర్ చేయండి. బ్రాంచ్ నేమ్, మీ బ్రాంచ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. బ్రాంచ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ బ్రాంచ్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సో బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ టైప్ అని ఉంది కదా, సో మ్యాక్సిమం మీ అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్ అయ్యే ఉంటుంది. సో సేవింగ్స్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేయండి. సో మీ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరైతే ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఈ ఫామ్ని తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో సిగ్నేచర్ రావాల్సి ఉంటుంది. సో మీకు రెస్పెక్టెడ్ బ్యాంక్లో సిగ్నేచర్ చేయించుకొని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కాపీ ఆఫ్ పాన్ కార్డు ఎస్ అని పెట్టి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అప్లోడ్ ఫైల్ చేయాలి. అడ్మిషన్ రిసిప్ట్ ఎస్ అని పెట్టి అడ్మిషన్ రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేసి అప్లోడ్ చేయాలి. మీ ఫోటో ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, 12th క్లాస్ మార్క్ షీట్, పీజీ అయితే కనుక మీరు బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి ఎన్ అని పెట్టండి. సో రిమార్క్స్ మీ అప్లయింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అనేది అయితే ఎంటర్ చేయండి. కాపీ ఆఫ్ డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజ్ అని ఉంది కదా, సో అప్లోడ్ చేయండి. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో అది ఫస్ట్ స్టార్టింగ్లో మీరు డౌన్లోడ్ చేస్తారు. కాలేజ్ ఐడి కార్డ్ అప్లోడ్ చేయండి. సెల్ఫ్ అండర్టేకింగ్ అయితే డౌన్లోడ్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈసీఎస్ ఇందాక మీరు ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ బ్యాంక్లో సైన్ చేయించారు కదా, సో సైన్ చేయించిన ఫామ్ని ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట ఓఎన్జీసీ స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. టెలిగ్రామ్ ఛానల్లో రీచ్ అవ్వచ్చు. మీరు సాయిలాండ్ అనే టెలిగ్రామ్ అయితే ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.